సుమారు 2 నెలల ఉత్కంఠకు తెరపడింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. మున్సిపాలిటీపై పాగా వేసేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీ తమ పంతం నెగ్గించుకుని పదవులు పంచుకున్నాయి. తెలంగాణలో దాదాపు 2 నెలల హైడ్రామాకు తెరపడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. భారీ బందోబస్తు మధ్య అధికారులు ప్రశాంతంగా ఎన్నికను పూర్తి చేశారు. చైర్పర్సన్ గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ మహమ్మద్ షోయబ్ ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 16, 17 తేదీల్లో జరగాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాలతో శనివారం ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. అయితే చైర్పర్సన్ కు మద్దతు తెలుపుతూ చేతులెత్తే విషయంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూటమి మధ్య వివాదం చెలరేగింది. తమకే మెజారిటీ ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఆందోళన చేపట్టారు. ఫలితం కోసం బీఆర్ఎస్, బీజేపీ కూటమి సభ్యులు సైతం ఆందోళన చేపట్టారు. తీవ్ర ఉద్రిక్తత, నాటకీయ పరిణామాల మధ్య ఎన్నిక వాయిదా పడింది. ఆదివారం చైర్మన్ ఎన్నిక కోసం మరోసారి సమావేశమయ్యారు. 3 కాంగ్రెస్ కౌన్సిలర్లు, 1 ఇండిపెండెంట్, మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ తో కలిసి ఎమ్మెల్యే వెడ్మబొజ్జు హాజరయ్యారు. మరో 2 బీఆర్ఎస్ సభ్యులు తమకే మద్దతు తెలుపుతారని, పీఠం తమకే దక్కుతుందన్న ధీమాతో వెడ్మబొజ్జు లోనికి వెళ్లారు. కాసేపటి తర్వాత 4 బీజేపీ కౌన్సిలర్లు, 3 బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. దీంతో మరోసారి మ్యాజిక్ ఫిగర్ పై ఉత్కంఠ నెలకొంది. చివరకు బీజేపీ చైర్పర్సన్ అభ్యర్థి మౌనికకు 7 సభ్యులు, వైస్ చైర్మన్ అభ్యర్థి షోయబ్ కు 7 సభ్యులు సపోర్ట్ చేస్తూ చేతులెత్తారు. దీంతో వారిద్దరూ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. తాను అనుకున్న లెక్క తప్పడంతో నిరాశతో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు తమ కౌన్సిలర్లతో బయటకు వెళ్లిపోయారు. బీజేపీ, బీఆర్ఎస్ అనైతిక పొత్తుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బొజ్జు ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విజయం తమదేనన్నారు వెడ్మబొజ్జు. ఈరోజు వాళ్ళ యొక్క ఏమైందో మీకు తెలుసు. నేను ముందే సవాలు విసినాను. చీము నెత్తురున్న వాళ్ళు కలిసిరారు. వాళ్ళకు ఇద్దరు కూడా చీము నెత్తురు లేదు కాబట్టి కలిసి వచ్చారు. అదేవిధంగా మాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే వాళ్ళందరూ కూడా భయపెట్టించారు. నిన్న 100% మేము గెలిచే వాళ్ళం. నేను నైతికంగా చెప్తున్నాను, రాజ్యాంగబద్ధంగా మేము గెలిచినామని నేను తెలియజేస్తున్నాను. అదే వాళ్ళు నిన్న అది చేయకపోయి ఉంటే వాళ్ళందరికీ భయబంధులు చేయండి పోతే ఈరోజు ఏ టైంకి వచ్చారు? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 5 నిమిషాలు బిఫోర్ రావడం అనేది జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు ప్రజాస్వామ్యం బతకాలంటే ఇట్లా భయపెట్టించి రూమ్లలో పెట్టించుకుని బంధించి కాదు. మా యొక్క కౌన్సిలర్ స్వచ్ఛగా ఉన్నారు. ఎవరి ఫోన్లు గుంజలే, ఎవరికి ఏం చేయలే. ఇది ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ కుట్రలను ఛేదించి ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. ఇది ప్రజా విజయమని హర్షం వ్యక్తం చేశారు. ఇది బీఆర్ఎస్ పార్టీయో, బీజేపీ పార్టీయో, ఇంకో పార్టీ గెలుపు కాదు. ఇది ఖానాపూర్ ప్రజల గెలుపు. ఖానాపూర్ ప్రజల, మున్సిపాలిటీ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ మా సహకరించిన ప్రతి ఒక్క మా వైస్ చైర్మన్కి సహకరించిన బీజేపీ పార్టీకి కానీ మేము ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మేము రాబో రోజుల్లో అవినీతి రహిత పరిపాలన అందించి అభివృద్ధిలో మేము ఖానాపూర్ ప్రజలు ఏదైతే వాళ్ళు మాకు అధికారం ఇచ్చిరో ఖచ్చితంగా ఈ అధికారాన్ని మేము వాళ్లకు నచ్చే విధంగా మేము పరిపాలించుకుంటాం. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ అనైతిక పొత్తు పెట్టుకున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా కుమ్ముక్కయ్యాయి. తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 2 పార్టీలు కుమ్ముక్కయ్యాయి. నిన్నటి రోజు జరిగినటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో, ఈ రోజు ఖానాపూర్ మున్సిపల్ జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి చైర్మన్ పదవి ఇచ్చి వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటిది. అంటే మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 2 కూడా ఫెవికాల్ బంధంతో, విడదీయని బంధం, ఫెవికాల్తో అతుకున్నది ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. నిదర్శనం మాట చెప్తున్నాం. తీవ్ర ఉద్రిక్తతలకు, ఉత్కంఠకు దారితీసిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.